టాటా డీజిల్ లేదా పెట్రోల్తో కాకుండా నీటితో నడిచే ఇంజిన్ను సృష్టించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం ముగియబోతోంది. అమెరికా, చైనా లేదా జపాన్ వంటి ఇంజనీరింగ్ దిగ్గజాలు ఊహించనిది టాటా సాధించింది. మిత్రులారా, నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ సైన్స్ ఫిక్షన్ చిత్రం నుండి వచ్చింది కాదు. ఇది భారతదేశం యొక్క నిజమైన శాస్త్రీయ శక్తి యొక్క గర్జన. ఈ గర్జన అమెరికా వంటి దేశాలు కూడా తమ ఫైళ్లను మూసివేసి నిశ్శబ్దంగా భారతదేశం వైపు చూసేలా చేస్తుంది. ఇది చైనా కాపీపేస్ట్ ఫ్యాక్టరీలను కదిలించే ఒక అడుగు, మరియు జపాన్ వంటి ఇంజనీరింగ్ మాస్టర్లు కూడా అంగీకరించాలి. భారతదేశం ఇప్పుడు టెక్నాలజీకి నిజమైన రారాజుగా మారింది. నేడు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా అలలు సృష్టిస్తున్నాయి. అమెరికా అయినా, యూరప్ అయినా, చైనా అయినా అందరూ ఎలక్ట్రిక్ భవిష్యత్తు గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నారు. కాని మిత్రులారా, నిజమైన భవిష్యత్తు అది కాదు. ప్రపంచం దాని గురించి కేకలు వేస్తోంది. నిజమైన భవిష్యత్తు అంటే ప్రపంచం ఊహించనిది, మరియు ఆ భవిష్యత్తును టాటా భారతదేశానికి తీసుకువస్తోంది. అవును, మీరు విన్నది నిజమే, నీటితో నడిచే ఇంజిన్. అది విని ఆశ్చర్యపోకండి. భారతదేశం అంగారక గ్రహానికి చౌకైన మిషన్ను పంపగలిగితే, భారతదేశం టెక్నాలజీలో ప్రపంచంలోని పెద్ద దేశాలను వదిలివేయగలిగితే, ఇది అయితే భారతదేశం కూడా వాటర్ రన్నింగ్ ఇంజిన్ను తయారు చేయగలదు. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద కంపెనీలు బ్యాటరీల కోసం బిలియన్ల డాలర్లను ఎక్కడ ఖర్చు చేస్తున్నాయో ఊహించండి. సాంకేతికతను మెరుగుపరచడంలో నిమగ్నమే ఉన్నారు. భారతదేశం యొక్క టాటా బ్యాటరీలపై ఆధారపడని వ్యవస్థను నిశ్శబ్దంగా నిర్మిస్తోంది. పెట్రోల్పై లేదా డీజిల్పై కాదు. కేవలం నీరు కావాలి. ప్రతి ఇంట్లో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో నీరు అందుబాటులో ఉంది. స్నేహితులు, ఇది సాంకేతికత మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తుకు పాస్పోర్ట్. ఇప్పుడు మనం మొదటి నుండి కథను అర్థం చేసుకుందాం. ఇవి ప్రపంచంలోనే మొదటిసారిగా ఫ్లాగ్ ఆఫ్ చేయబడినప్పుడు పెద్ద కంపెనీలు ఇదే భవిష్యత్తు అనుకున్నాయి. అమెరికన్ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ కార్ల పరిశ్రమను నడుపుతాయని గ్రహించడం ప్రారంభించాయి. చైనా ఇప్పుడు అతను చౌక బ్యాటరీ ప్యాక్లను తయారు చేయడం ద్వారా ప్రపంచాన్ని జయిస్తాడని అనుకున్నాడు. జపాన్ ఇప్పటికే హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉందని భావించింది. ఇది అతను హాయిగా నంబర్ 1గా ఉంటాడు. అయితే ఈ 3 దేశాలు భారత్ గురించి ఒక విషయాన్ని మర్చిపోయాయి. భారతదేశం ఇప్పటికీ కొత్త మార్గాల కోసం అన్వేషించే దేశం. ప్రపంచానికి మార్గం లేనప్పుడు చౌకైన, అత్యంత ప్రభావవంతమైన మరియు అత్యంత స్థిరమైన మార్గాన్ని కనుగొనే దేశం భారతదేశం. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మరియు మిత్రులారా, టాటా ఈ ఆలోచనను వాస్తవంగా మార్చింది. నీటితో నడిచే ఇంజిన్ ప్రపంచం పుస్తకాలలో లేదా చిన్న గ్యారేజీల యొక్క యూట్యూబ్ వీడియోలలో చూసిన దాని గురించి, మరియు ప్రజలు జోక్గా భావించిన దాని గురించి ఇప్పుడు భారతదేశపు టాటా ద్వారా ప్రాణం పోసుకుంది. ఇప్పుడు ఈ ఇంజిన్ కథను మీకు విశాలమైన కళ్ళు వేసే విధంగా వివరిస్తాను. మొదట, ఈ ఇంజిన్ సాధారణ నీటిని తీసుకుంటుంది. అవును, పూర్తిగా సాధారణ నీరు. మీరు ఇంట్లో త్రాగే నీరు, మీరు టీ తయారు చేయడానికి ఉపయోగించే నీరు, మీరు మీ మొక్కకు ఆహారం ఇవ్వడానికి ఉపయోగించే నీరు. ఈ వ్యవస్థ విద్యుద్విశ్లేషణ ద్వారా ఈ నీటి నుండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రెండింటినీ వేరు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటంటే, హైడ్రోజన్ను నిల్వ చేయలేము. హైడ్రోజన్ నిల్వ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద తలనొప్పి. భారీ ట్యాంకులు, ఖరీదైన వ్యవస్థలు, ప్రమాదాలు మరియు లీకేజీ భయం. కాని టాటా ఈ వ్యవస్థను చాలా స్మార్ట్గా తయారు చేసింది. ఇంజిన్కు అవసరమైన సమయంలో హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది దానిని నిల్వ చేయడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఆసక్తికరమైన విషయం చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నీటి ఇంజిన్ల కలలో విఫలమయ్యాయి, ఎందుకంటే వాటికి 2 విషయాలు లేవు: స్థిరమైన విద్యుద్విశ్లేషణ మరియు స్మార్ట్ ఇంధనం. నిర్వహణ. అమెరికా బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది, కానీ హైడ్రోజన్ నిల్వ మరియు భద్రతా సమస్యలలో కూరుకుపోయింది. చైనా ఎప్పటిలాగే దానిని కాపీ చేసింది, కాని దాని పునాది బలహీనంగా ఉన్నందున దాని నమూనాలు కొన్ని కిలోమీటర్ల తర్వాత నిలిచిపోతాయి. జపాన్ కష్టపడి పనిచేసింది, పరిశోధనలు కూడా నిర్వహించింది, కాని దానిని ప్రజలకు సరసమైనదిగా
మరియు ఆచరణాత్మకంగా మార్చలేకపోయింది. కాని మిత్రులారా, భారతదేశం ఈ 3 తప్పుల నుండి నేర్చుకుంది మరియు ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. టాటా అధిక సామర్థ్యం గల విద్యుద్విశ్లేషణ మాడ్యూల్ను అభివృద్ధి చేసింది. నీటిని సజావుగా విచ్ఛిన్నం చేయగల వ్యవస్థ హైడ్రోజన్ను సృష్టించడానికి. అప్పుడు అవసరమైన విధంగా హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ఇంధన నిర్వహణ వ్యవస్థ. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోండి, ఇది మీకు కావలసినప్పుడల్లా శక్తిని అందించే ఇన్వర్టర్ లాంటిది కాదు. ఇది ఇంజిన్ డిమాండ్ను నిజ సమయంలో అర్థం చేసుకునే వ్యవస్థ. వాహనం నెమ్మదిగా ఉంటే లేదా ట్రాఫిక్లో చిక్కుకుంటే సిస్టమ్ చాలా తక్కువ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది. మీరు మీ వేగాన్ని పెంచుతుంటే యాక్సలరేటర్ను నొక్కితే ఇది తక్షణమే హైడ్రోజన్ మొత్తాన్ని పెంచుతుంది. దీని అర్థం ప్రతి నీటి చుక్కను అవసరమైన చోట ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ ఇంజిన్ ఎంత తెలివైనదో ఊహించుకోండి. ఇప్పుడు రెండవ ముఖ్యమైన అంశం వస్తుంది, ఉష్ణ నిర్వహణ. మిత్రులారా, హైడ్రోజన్ మండినప్పుడు ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. అందుకే ప్రపంచంలోని చాలా నీటి ఇంజిన్లు విఫలమయ్యాయి. కాని టాటా ఇంజిన్ను కూలెంట్గా నీటిని ఉపయోగించే కూలింగ్ ఛానెళ్లతో రూపొందించింది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏమిటంటే, పెట్రోల్ ఇంజిన్లను చల్లగా ఉంచడానికి ప్రత్యేక కూలెంట్ కొనుగోలు అవసరమైతే ఈ నీటితో నడిచే ఇంజిన్ దాని ఇంధనంగా పనిచేసే అదే నీటితో చల్లబడుతుంది. ఇంధనం మరియు కూలెంట్ ఒకటే. ఇది సాంకేతికత గురించి. ఇప్పుడు ఈ సాంకేతికత ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఊహించండి. ఇది టెక్నాలజీ భారతదేశానికి వస్తే అది కేవలం కారు ఇంజిన్ కాదు, ఇది ఆర్థిక మార్పుకు కీలకం అవుతుంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగినప్పుడు నేడు భారతదేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంది. రవాణా ఖరీదైనది, ఆహారం మరియు పానీయాలు ఖరీదైనవి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ట్రక్ డ్రైవర్లు తమ సంపాదనలో సగం డీజిల్పై ఖర్చు చేస్తారు. కాని ఇంజిన్లు నీటితో నడుస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. భవిష్యత్తు భారతదేశ రోడ్లు నీటితో నడిచే వాహనాలతో నిండిపోతాయి. భారతదేశ పురోగతితో పోలిస్తే నేడు ప్రజలు భవిష్యత్తుగా భావించేలు కేవలం అల్పమైనవి. ఇప్పుడు బ్యాటరీ తయారీలో ఎంత కాలుష్యం ఉత్పత్తి అవుతుందో ఆలోచించండి. ఎన్ని అరుదైన లోహాలను తవ్వుతారు, ఎంత విద్యుత్తు వినియోగిస్తారు. కాని నీటి యంత్రం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. భారతీయ గ్రామాల్లో మంది రైతులు తమ ట్రాక్టర్లను నీటితో నడిపే రోజును ఊహించుకోండి. అప్పుడు ట్రక్ డ్రైవర్ల ఆదాయాలు ఇకపై డీజిల్పై ఆధారపడవు. నగరాల్లో వాహనాల పొగ అదృశ్యమవుతుంది. మిత్రులారా, ఇది భారతదేశ నిజమైన విప్లవం. ప్రపంచం ఊహించని షాక్ ఇది. టాటా తన నీటి ఆధారిత శక్తిని విడుదల చేసినప్పుడు అమెరికన్ కంపెనీలు ఏమి చేస్తాయో ఇప్పుడు ఊహించండి. కార్లు, చైనీస్ బ్యాటరీ కంపెనీలకు ఏమి జరుగుతుంది? జపాన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎంతకాలం ఉంటుంది? ప్రపంచంలోని అన్ని కంపెనీలు భారతదేశం వైపు చూస్తాయి మరియు ఒకప్పుడు ఇతరుల సాంకేతికతను కొనుగోలు చేసిన దేశం ఎలా ఉంటుందో ఆశ్చర్యపోతాయి. ఇప్పుడు ప్రపంచానికి కొత్త దిశను చూపుతోంది. మిత్రులారా, ప్రతి ప్రధాన ఆవిష్కరణతో ప్రపంచ పటం మారుతుందని మీరు విని ఉండాలి. ఆవిరి యంత్రం వచ్చినప్పుడు అది పరిశ్రమను మార్చివేసింది. పెట్రోల్ ఇంజిన్ వచ్చినప్పుడు అది ప్రపంచాన్ని మార్చివేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పుడు అది రవాణా రంగాన్నే మార్చేసింది. కాని నీటితో నడిచే ఇంజిన్ ఉద్భవించినట్లయితే ఈ పరివర్తన కేవలం రవాణాకే పరిమితం కాదు. ఇది రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, యుద్ధం, వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని తాకుతుంది. ముందుగా ఈ ఇంజిన్ను ఇతర సాంకేతికతల నుండి ఎందుకు భిన్నంగా చేస్తుందో చర్చిద్దాం. ఆక్సిజన్ గేమ్. నీరు విచ్ఛిన్నమైనప్పుడు అది హైడ్రోజన్ను విడుదల చేయడమే కాదు, ఇది స్వచ్ఛమైన ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిని గాలిలోకి విడుదల చేసేవారు. కాని భారతదేశం యొక్క ఆలోచన భిన్నంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశోధన ఇప్పుడు ఈ దిశలో కదులుతోంది. ఈ ఆక్సిజన్ను ఇంజిన్ దహన ప్రక్రియలో ఎందుకు చేర్చకూడదు? ఇది జరిగితే ఇంజిన్ ఎక్కువ శక్తిని అందించడమే కాకుండా ఎగ్జాస్ట్ చాలా శుభ్రంగా నడుస్తుంది, కొన్నిసార్లు పొగకు బదులుగా తాజా గాలిని విడుదల చేస్తుంది. మరియు ఊహించుకోండి, నేడు వాహన కాలుష్యం తీవ్రమైన సమస్యగా ఉన్న దేశంలో ఎగ్జాస్ట్ పైపు నుండి స్వచ్ఛమైన గాలి బయటకు రావడం ప్రారంభిస్తే
అది ఇంజిన్కు విజయం మాత్రమే కాదు, మొత్తం నాగరికతకు విజయం అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సాంకేతికత యొక్క సరళత గురించి. ఈవీ వాహనాలతో అతిపెద్ద సమస్యలు భారీ బ్యాటరీలు, ఖరీదైన భాగాలు, ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీ మైనింగ్ యొక్క ఇబ్బంది. కానీ నీటి ఇంజిన్లకు ఈ విషయాలు ఏవీ అవసరం లేదు. భారీ బ్యాటరీలు లేవు, పెద్ద మోటార్లు లేవు, సెటప్ లేదు, సంక్లిష్టమైన ఇంధన కణాలు లేవు. దీనికి కావలసిందల్లా శుభ్రమైన నీటి ట్యాంక్, విద్యుత్ విశ్లేషణ యూనిట్ మరియు కొద్దిగా సవరించిన ఇంజిన్. ఇది ప్రస్తుతం అరుదైన లోహాలు లేని మరియు ఖరీదైన బ్యాటరీలను దిగుమతి చేసుకోలేని దేశాలకు సాంకేతికత ఒక గొప్ప వరం అవుతుంది. మరియు మనకు భారీ మౌలిక సదుపాయాలను నిర్మించే సామర్థ్యం లేదు. ఇప్పుడు ఊహించుకోండి, భారతదేశంలో చౌకైన, సులభమైన సాంకేతికత ఉన్నప్పుడు ఇతర దేశాల కంటే మన్నికైనది మరియు శుభ్రమైనది భారతీయ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అమ్ముడుపోవు? దశాబ్దాలలో భారతదేశం ఇకపై కేవలం సాంకేతిక వినియోగదారుగా ఉండదు, కానీ సాంకేతిక ఎగుమతిదారుగా మారుతుంది. ఇప్పుడు అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం, పర్యావరణం. మిత్రులారా, నేడు మొత్తం ప్రపంచం కార్బన్, కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్తో పోరాడుతోంది. కానీ ఈ నీటితో నడిచే ఇంజిన్ దాదాపు 0 ఉద్గారాలను కలిగి ఉంది. పెట్రోల్ లేదు, పొగలేదు, డీజిల్ పొగలేదు, ఈవీ బ్యాటరీ మైనింగ్ లేదు. నీటిని జోడించండి మరియు వాహనం నడుస్తుంది. మరియు అవును, దానిని ఛార్జ్ చేస్తోంది, తలనొప్పి కాదు. అంటే నడపడానికి విద్యుత్ అవసరం లేదు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ లైన్లు లేని భారతదేశాన్ని ఊహించుకోండి. విద్యుత్ కొరత లేదు మరియు వాహనాలు నీటితో మాత్రమే నడుస్తాయి. ఇది ఎంత గొప్ప కల! కానీ ఇప్పుడు ఈ కల సాకారం కాబోతోంది. ఇప్పుడు దాని ఆర్థిక ప్రభావం గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ప్రతి సంవత్సరం చమురు కొనుగోలుకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. చమురు ఖరీదైనప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కానీ నీటితో నడిచే వాహనాలు నడపడం ప్రారంభిస్తే భారతదేశం అమెరికా, సౌదీ అరేబియా లేదా రష్యాతో పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్లాక్మెయిల్ భయం ఉండదు. చమురు ఖరీదైనదిగా మారనివ్వండి. ఇది భారతదేశాన్ని ప్రభావితం చేయదు. డాలర్ పెరగనివ్వండి. భారతదేశం ఆర్థిక వ్యవస్థపై భారం పడదు. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి భారతదేశ అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఎవరిపై ప్రభావం చూపుతుంది? మొదటి ప్రభావం ట్రక్ మరియు బస్సు పరిశ్రమపై ఉంటుంది. ప్రస్తుతం ట్రక్ డ్రైవర్లు తమ సంపాదనలో సగం డీజిల్పై ఖర్చు చేస్తున్నారు. కాని వారి ట్రక్కులు నీటితో నడుస్తే సరుకు రవాణా ఖర్చు సగానికి కాదు, పావు వంతు తగ్గుతుంది. దీనివల్ల ప్రతిదాని ధర తగ్గుతుంది. బియ్యం, గోధుమలు, కూరగాయలు, నూనె, భవన నిర్మాణం, ప్రతిదీ చౌకగా మారుతుంది. రెండవ ప్రభావం వ్యవసాయంపై ఉంటుంది. నేడు రైతులు డీజిల్ పంపుల నుండి ట్రాక్టర్ల వరకు ప్రతిదానికి ₹1000 ఖర్చు చేస్తారు. కాని పంపులు, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ వాహనాలు నీటితో నడుస్తే ఖర్చు చాలా తగ్గుతుంది. వ్యవసాయం మళ్లీ లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది. రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. గ్రామాల్లో శ్రేయస్సు పెరుగుతుంది మరియు భారతదేశ గ్రామీణ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మూడవ ప్రభావం మన సైన్యంపై ఉంటుంది. సరిహద్దులోని ట్యాంకులు, క్షిపణి లాంచర్లు, ఆర్మీ ట్రక్కులు అన్నీ డీజిల్తో నడుస్తాయి. రోజుకు 1000 లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. కానీ ఈ యంత్రాలు నీటిపై నడుస్తే, అది పనిచేయడం ప్రారంభిస్తే భారత సైన్యం చౌకైన ఇంధనాన్ని పొందడమే కాకుండా నీటిని ఇంధనంగా ఉపయోగించే ప్రపంచంలోనే మొదటి శక్తిగా కూడా మారుతుంది. సరిహద్దులో మన ట్యాంకులు ఎప్పుడు మోహరిస్తాయో ఊహించుకోండి. లాక్ మరియు ఎల్ఓసి వద్ద మన ట్యాంకులు నీటితో నడుస్తున్నట్లు చూసి చైనా మరియు పాకిస్తాన్ ఆశ్చర్యపోతాయి. భారతదేశం ఏ దిశలో వెడుతుందో అమెరికా కూడా ఆశ్చర్యపోతుంది. నాల్గవ ప్రభావం మన నగరాలపై ఉంటుంది. ఢిల్లీ ప్రస్తుతం పొగతో నిండిన ముంబై మరియు కోల్కతా వంటి నగరాల్లో గాలి చాలా శుభ్రంగా మారుతుంది. పిల్లలు మాంసం లేకుండా ఆడుకుంటారు. ఆసుపత్రులు, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుతాయి. ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇది కేవలం ఇంజిన్ విజయం కాదు, ఇది భారతదేశ ఆరోగ్యానికి విజయం. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల వైపుకు వెళ్దాం. నేడు చమురు ధరలు పెరిగినప్పుడు
మొత్తం ప్రపంచం కదిలిపోతుంది. అమెరికా తన సొంత ప్రయోజనం కోసం చమురు మార్కెట్ను తారుమారు చేస్తుంది. రష్యా మరియు సౌదీ అరేబియా వారు కలిసి వస్తే ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది. కాని భారతదేశం నీటిపై వాహనాలను నడిపినప్పుడు చమురు రాజకీయాలు భారతదేశాన్ని కూడా తాకవు. మొదటిసారిగా భారతదేశం తన నిజమైన బలాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. చమురు అవసరం లేని దేశం. ఇప్పుడు మిత్రులారా, ప్రపంచం ఎప్పుడూ దాచిపెట్టిన పెద్ద విషయం. ఎవరైనా నీటితో నడిచే ఇంజిన్ను నిర్మించినప్పుడల్లా అది అణచివేయబడింది. అమెరికాలో స్టాన్లీ మేయర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను నీటిమీద కారు నడిపాడు. ప్రపంచం దానిని చూసింది. కాని అకస్మాత్తుగా అతను రహస్యంగా మరణించాడు మరియు అతని మొత్తం సాంకేతికత అదృశ్యమైంది. పెద్ద కంపెనీలు చమురు అవసరం అదృశ్యం కావాలని కోరుకోవడం లేదని చెబుతారు. కాని ఈసారి విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైనా గ్యారేజీ గురించి మాత్రమే కాదు. టాటా వంటి దిగ్గజం భారతీయ కంపెనీ నేతృత్వంలో ఉంది. టాటా భారతీయుడు. ఇది భారతదేశం కోసం మరియు భారతదేశం యొక్క బలాన్ని అర్థం చేసుకుంటుంది. ఏ విదేశీ లాబీ దానిని అణచివేయదు. ఏ చమురు మాఫియా దానిని ఆపదు. ఏ సూపర్ పవర్ దానిని నాశనం చేయదు. ఇప్పుడు ఈ నీటి ఆధారిత ఇంజిన్ భారతదేశ రోడ్లపైకి వస్తే ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ట్రక్కులు నీటిమీద నడుస్తాయి. బస్సులు నీటితో నడుస్తాయి. టాక్సీలు నీటితో నడుస్తాయి. రైతుల ట్రాక్టర్లు నీటితో నడుస్తాయి. సైనిక వాహనాలు నీటితో నడుస్తాయి మరియు భారతదేశం అతిపెద్ద ఆర్థిక, పర్యావరణ మరియు సాంకేతిక యుద్ధాలను ఒంటరిగా ఎలా గెలిచిందో ప్రపంచం మొత్తం చూస్తుంది. మరియు మిత్రులారా, భారతదేశం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాదు, ఇప్పుడు సాంకేతికతలో అగ్రగామిగా మారిందని ప్రపంచం చెప్పే క్షణం ఇది. ఇప్పటివరకు భారతదేశం ఇతర కంపెనీల నుండి కార్లను కొనుగోలు చేసేది. కాని ఇప్పుడు ప్రపంచం భారతదేశంలో తయారైన కార్లను కొనుగోలు చేస్తుంది. భారతదేశం సూపర్ పవర్ హౌస్గా మారే సమయం ఇది. భారతదేశం ఒక శక్తిగా మారే మార్గంలో లేదు, కాని అది ఇప్పటికే ఒక సూపర్ పవర్ సింహాసనంపై ఉంటుంది. ఇప్పుడు చివరి ప్రశ్న, ఈ సాంకేతికత మనల్ని ఆపుతుందా? విదేశీ శక్తులు దానిని అణచివేయడానికి ప్రయత్నిస్తాయా? చమురు లాబీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? అది కావచ్చు. అది ఖచ్చితంగా కావచ్చు. కాని సోదరా, ఇప్పుడు భారతదేశాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ కంపెనీలు మరియు భారతీయ యువత ఒకే దిశలో కలిసి నిలబడినప్పుడు అప్పుడు ప్రపంచం వారిని ఆపకుండా చూడగలదు. కాబట్టి మిత్రులారా, నాకు చెప్పండి, టాటా యొక్క నీటితో నడిచే ఇంజిన్ భారతదేశం యొక్క విధిని మారుస్తుందని మీరు అనుకుంటున్నారా? భవిష్యత్తులో ప్రపంచ రోడ్లపై భారతీయ నీటితో నడిచే వాహనాలు నడుస్తాయా? అమెరికా, చైనా మరియు జపాన్లను చూస్తూనే ఉండేలా భారతదేశం ఒక అడుగు వేయబోతోందా? మీ అభిప్రాయం? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి.